ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ 2026 సంవత్సరంలో మొదటి దినాన్ని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో తండ్రినటువంటి దేవతి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుచుకుందాం. ప్రియులారా, మొట్టమొదటిగా మరి ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ మా కడతడే కృపకల దేవ మీ ఎవరికి వేలాది వందల శుశ్రూహాలు తెచ్చుకుంటాం తండ్రి. ఈ ఉదయకాలం సగలి తండ్రి బాబు వేకు తబలని మా పని పాటలు మేము ఉండేలా చేయాలి తండ్రి. ఇటు ఇక తండ్రి నూతన సంవత్సరం మేము అడుగు పెడుతున్నాం తండ్రి. ఇక తండ్రి 2026 తండ్రి మొదటి రోజు మొదటి దినం తండ్రి. ఇటు ఇక తండ్రి ఈ సంవత్సరం అది నుంచి ముగింపు వరకు మేము మహిమలో వాడుకునేలా చూడండి తండ్రి. ఇంకా తండ్రి మమ్మల్ని నిన్న సంవత్సరం మమ్మల్ని మీ రెక్కల కింద కాచి కాపాడుతండ్రి. ఈ సంవత్సరం కూడా మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడుతండ్రి. ఇంకా వెళ్తాను అడుగులు గారు వంతున్నాను ముట్టి పరిశుద్ధపడతండి. కృష్ణుడు అడుగుతుంది పడతండి ఆమేన్. జై తల్లి ప్రార్థన. తండ్రి ఇటు ఇది కదండి నేను కాసాము ఎక్కడికి కాచడానికి ఎంత ఓటు కదండి ఇటు కదా మేము నూతన సంవత్సరంలోకి వచ్చాం తండ్రి. నేను మొన్న సంవత్సరం అంతా మీరు ఎక్కడికి కింద కాచడానికి ఎంతమంది మీ సేవతులు మమ్మల్ని వారి బస్సు నీకు ఎంతమంది ఓటు కదండి వాక్యం చదువుకున్నాం తండ్రి. ఆ వాక్యం తండ్రి మేము విడిచిపోయిందా కాకపోతే మా ప్రజల రాసులా చేయండి రోడ్డుగా వాక్యం చదువుతుండగా మాకు మీదైనా శానాన్ని ఉంటుంది. వాక్యం చదువుతుండగా తండ్రి మా మనోరత్న తెలిసి ఇలా చేయండి. ఇంకెవరో తన రోగులు అన్నం ముట్టేసుకొని ఇచ్చిన పరమ తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, గతించిన 2025 సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి నాయన మా పనుపాట్లలో నాయన మీ మహిమ కొరకు తండ్రి, మీ ఘనత కొరకు నాయన కేవలం మీ కృపతోనైనా మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచి గత సంవత్సరం అంతా నాయన మీ సంఘ పరిచర్య కొరకు నాయన మీ బిడ్డల కొరకు నాయన తండ్రి అనేక మంది నాయన మేలు కొరకు మమ్మల్ని ఉపయోగించుకున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ 2026 సంవత్సరం అంతలో నాయన ఇదిగో నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యలో తండ్రి ఇదిగో నాయన వెనకాడకుండా తండ్రి ముందడుగుతూ విజయంతోనైనా తండ్రి నాయన మీ సహాయాన్ని తండ్రి పొందుకుని ప్రభావ మీ మహిమ కొరకు తండ్రి నాయన మేము ముందుకు వెళ్ళడానికి మీ సహాయాలు దయచేయండి నాయన. సువార్తలు, సేవలు, పరిచర్యలు, పనులు తండ్రి, బలహీనతలు, సమస్యలు, ఇబ్బందులు తండ్రి వాటినన్నిటినీ నాయన మా ఎదుట ఉన్నటువంటి ఆనందం కొరకు అవమానాన్ని మేము నిర్లక్ష్య పెట్టు ప్రభావ. సువార్తలు తండ్రి నాయన స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా తండ్రి సేవ చేయడానికి నాయన మాకు ద్వారాలని మీరు సేవకుల ద్వారా తీర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇవ్వబడిన ఈ దైవ వరాన్ని తండ్రి నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యంతో తండ్రి గురికి గమ్యాన్ని మీ కుమారుని వలె చేరుకోవడానికి నాయన మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. అలాగే ప్రభు యొక్క సమయంలో నాయన మార్కు సువార్త 9వ అధ్యాయం ద్వారా నేడు మీరు మాతో మాట్లాడడానికి మీ కుమారుడు చేసినటువంటి నాయన సూచక్రియలు, అద్భుతాలను నాయన మరొకసారి నెమరు వేసుకోవడానికి నాయన ఈ జాన్యువరి మాసం మొదటి దినాన్ని మీరు మాకు బహుమతిగా నాయన దయాకిరీటంగా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండ్రి నీ బిడ్డలు ఇరువురు ప్రార్థించారు ప్రభు. వారికి ప్రార్థనలకు ప్రతిఫలాలు తెచ్చండి. ప్రార్థనలో మరింత పట్టుదలను, ఆసక్తిని అనుగ్రహించండి. ప్రార్థనలో పలకవలసినటువంటి మాటలు, ప్రార్థనను నేర్పించడానికి నాయన నా బిడ్డలకి నాయన నాకు మరింత ఓర్పును, సహనాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మరి యొక్క పరిచయని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపారు ప్రభు, మీరు ఈ లోకానికి పంపిన విధానాన్ని బట్టినైనా వారు గుర్తెరిగి తండ్రి మీ కుమారుని యొక్క రక్షణ సువార్తను కాడిని ఎత్తుకుని ప్రభు ఈ లోకంలో జ్యోతుల వలె వెలగడానికి ఈ పరిచర్య వీక్షిస్తున్న బిడ్డలందరికీ నాయన మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ జరగబోతున్నటువంటి నాయన ఈ మొదటి నాయన ఉదయకాలపు నాయన కుటుంబ ప్రార్థన బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి నాయన ఈ దినమంతట్లో మీ కృపతో, మీ కాపుదలతో మమ్మల్ని నింపండి, నడిపించండి. అలాగే ప్రభు ఈ సందర్భంలో నాయన బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు చదువుతుండగా సుస్పష్టంగా నాయన తండ్రి చక్కనటువంటి రీతిలో మీ మాటలు చదువుకుని నేర్చుకుని ప్రభు వాటి పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మీ కృపా సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని తండ్రి మరి యొక్క సమయంలో జరుగుతున్న ఈ పరిచర్యను మీరు దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిదినే యొక్క సమయంలో ఒక పాటను పాడుకుందాం. 15వ కీర్తన పాడుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోట అనేటువంటి పాటను పాడుకుందాం. ఆయనే నా సంగీతము
బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం దూతలెల్లా పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోట కెలవండి జైతల్లి జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను ఆయనే నా సంగీతము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్ ప్రియులారా, మంచిది యొక్క సమయంలో నిండకాల సమయంలో మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మరి జాన్యువారి వాసం మొదటి దినంలో దేవుడు మరి మనల్ని ఆ ఉదయకాలపు శ్రేష్టమైనటువంటి సమయంలోనికి నడిపించాడు కనుక ముందుగా మరి ఘనమైనటువంటి దేవత దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటూ అలా ఈ పరిచయని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన సహోదరి సహోదరులందరికీ కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు నామములో శుభములు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి ఈ 2026 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు క్రీస్తు ప్రభు నామములో తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. యొక్క సమయంలో 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. జైతల్య గల చూడాలమ్మా. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి జైతెల్లలాగా ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందెను. 3వ వచనం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవియు అయ్యను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా అక్కడ చూడాలి జైతల్లి చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాలు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు కూడా మనం ఇక్కడ ఉండుట మంచిది, మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలో కట్టుదమని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి. ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరెవరును వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకునిరి.
ఎంచుకొనిరి. వారు ఏలియా వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, శాస్త్రులు చెబుతున్నారే, ఇదేమి ఇదేమి అని అని ఆయన అడిగిరి. ఆయన అడిగిరి. ఎన్నో వచనం? 12. వచనం. అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టవలనన్న మాట సమస్తం చక్కబెట్టిన మాట నిజమే. నిజమే. ఆయనను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి ధృవీకరింపబడవలనని వ్రాయబడేట ఏమి ఏలియా వచ్చిననియు అతను గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చేతులు అక్కడ కరెక్ట్ గా చూసుకోవాలి మనమే. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగులు విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహములలో ఒకడు బోధకుడా మోగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చేదిని అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు మిరుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకున్న రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించెను గనక వాడు నేలన పడి నొగర కార్చుకొనుచు పోర్లాడుచుండెను. అప్పుడైనా ఇది ఇతనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను మీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పెను. అక్కడ చూడు జైతలు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక కలగకుండానట్లు సహాయము చేయమని దగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, వానిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వారి వలె ఉండెను. గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా నిలవబడెను. ఆయన ఇంటి వారిని లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టకపోతామని అక్కడ చూడు దయతల్లి ఆయన అడగగా అందుకు ఆయన 29 వచనం అందుకైన ప్రార్థన వలననే గాని దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఏమో 3వ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనం?
30 వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టము లేకపోయింది. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయనను చంపెదురు. చంపబడిన మూడవ దినమునకు ఆయన లేచినని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడగ భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడ గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించిరి గనక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకనితో ఒకడు దేని గూర్చి వాదించుకొనుచున్నారని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరిని ఎడల వారందరిలో కడపటివాడు అగును. అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యన నిలవబెట్టి వాని ఎత్తి కౌగిలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరటి చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనుచున్నాడని వారితో చెప్పాను. ఎన్నో సందర్భం? 4వ సందర్భం. వెరీ గుడ్. అంతటి యోహాను బోధకుడా నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుడు చూసితిమి. వాడు మనల్ని వెంబడించువాడు కాడు కనుక వాని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడుల నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి పారవేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో బడుట కంటే ఒంటు కన్ను గలవాడివై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారు పొరుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండడని చెప్పెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమె రైట్. మంచిదినైనా ఈ యొక్క మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మరి చాలా సందర్భాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి వివరించారు, తెలియజేశారు. ఈ సందర్భాలన్నింటిని మనం చూస్తున్నప్పుడు
పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఎలా ఉండాలో ఇక్కడ ఈ 9వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. పరలోక రాజ్యం అనేటువంటిది ఒక గొప్ప లోకము. ఈ భూలోకం ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మనం చూసాం. ఈ భూలోకంలో రాజ్యాలు, అధికారాలు, పదవులు, హోదాలు ఇక్కడ ఈ లోకంలో ఘనమైనవి ఎలాగైతే ఈ లోకాన్ని అలుముకుని ఉన్నాయో పైనున్నటువంటి మరొక లోకం ఉంది. జైతల్లి పైనున్నటువంటి మరొక లోకం ఉంది, అది పరలోకం. ఆ పరలోకంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం తండ్రి అయినటువంటి దేవుడిని స్తుతించే పనిలో మనం పరలోకంలో యుగయుగాలు ఉంటాం. కేవలం ఈ భూమి మీద 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితాన్ని శరీరానికి దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆత్మకి నిత్యము యుగయుగాలు ఆయనతో సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆత్మకిచ్చాడు. కనుక ఆత్మతో ఈ లోకాన్ని వదిలి తండ్రి ఉన్నటువంటి దేవునిలోనికి వెళ్ళాలి. ఆ దేవునిలోనికి వెళ్ళాలని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇక్కడికి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా ఉండి ఆయన ఒక మరణించి ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో మనము కూడా సభ్యులుగా, ఆ సంఘంలో పౌరులుగా, యూదులుగా, సైనికులుగా ఉంటూ ఈ సంఘాన్ని మరి పరలోకానికి మాదిరిగా ఉండాలని యేసుక్రీస్తుల వారు కన్న తండ్రి అయినటువంటి దేవుడు కోరుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి మన అందరం వెళ్ళడానికే ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. టూకీగా మనం మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాలు టూకీగా మాట్లాడుకుందాం, లేఖనాలు చదువుకుందాం. మరియు ఆయన ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే దేవుని రాజ్యం ఎలా వస్తుందట? బలముతో వస్తుంది అనమాట. ఎంత బలంగా వస్తుంది దేవుని రాజ్యం? యేసుక్రీస్తుల వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. జైతలే తిరిగి లేచారు. లేచినటువంటి తర్వాత వీళ్ళందరూ ఎలా చేశారు? యేసుక్రీస్తుల వారు తిరిగి లేచిన తర్వాత అపోస్తులు 12 మంది కలిసి యేసుక్రీస్తుల వారు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని స్థాపించి 3000 మందికి మొట్టమొదటిగా బాప్తిస్మ ఇచ్చి బలముతో క్రీస్తు రాజ్యాన్ని స్థాపించారు వాళ్ళందరూ కూడా. ఇది మొదటి సందర్భం. అంటే దేవుని రాజ్యం బలముతో వచ్చే వరకు కొంతమంది నమ్మలేదు యేసుక్రీస్తుల వారిని. అలా నమ్మలేనటువంటి వాళ్ళందరూ నమ్మేటట్టుగా బలముతో దేవుని యొక్క రాజ్యము వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ పెంతుకోస్తు పండగ దినాన ఎంతోమంది ఎన్నో దేశాల వారు, సుమారు 16 దేశాల వారు అక్కడ ఉంటే వాళ్ళందరికీ ఒక్క స్వరముతో అనేక భాషల వారికి అర్థమయ్యేటట్టుగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. మారు మనసు పొందారు వాళ్ళందరూ కూడా. ఒక సంఘంగా కూడుకున్నారు, ఒక సంఘాన్ని స్థాపించినట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భం, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి జైతగడి ఏం చేశాడని యేసుక్రీస్తుల వారు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు హిమములే తెల్లగా మారిపోయి ఏ చాకలి కూడా అంత చలువ చేయలేడు. అంత తెల్లటి వస్త్రాలు, దగదగ మెరిసే వస్త్రాలని ధరించుకున్నప్పుడు అప్పుడు పేతురు గారు అన్నారు, అప్పుడు మోషే గారు, ఏలియా గారు వచ్చి వారితో మాట్లాడుతున్నట్లుగా వాళ్ళందరూ చూడగలిగారు. ఎలా చూడగలిగారు? వారు యేసుక్రీస్తుల వారు వెలుగుతో నింపబడ్డారు కనుక ఆ వెలుగుతో ఆత్మ సహాయంతో అక్కడ చూసినప్పుడు పేతురు గారికి యోహాను, ఏలియా గారు, మోషే గారు కనబడినట్లుగా వాక్యం సెలవుస్తుంది. అప్పుడు పేతురు గారు అన్నారంటే, నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియా ఒకటి, 3 పర్ణశాలలు కట్టేస్తాం, మీరు ఇక్కడే ఉండుకోండి అంటే, అది కాదు నాయన, పర్ణశాలలు కట్ట కాదు కానీ మనం ఏం చేయాలనంటే ఇక్కడ పర్ణశాలలు కట్టే పని కాదు. మరి ఏం చేయాలనంటే ఇది మీకు సూచనగా చూపించబడింది, ఇది మీరు తెలుసుకోవాలి, మీరు రూపాంతరం చెందాలి, మీరు మార్పు నొందాలని మరి ఈ రెండో భాగంలో మనకి కనబడుతుంది అనమాట. మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలను కట్టుదామని చెప్పగా వారు మిగిలి భయపడి తాను చెప్పినదేమో అతనికి తెలియలేదు. మేకడ మొగట వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు మీరు విశ్వాసం ఉంచుకోవాలని. అంటే యేసుక్రీస్తుల వారు ఏదైతే చెప్పారో అది వినండి. ఒక ఆత్మ పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్లుగా, దేవుడు మాట్లాడినట్లుగా మనకి మేఘం ఒకటి వచ్చి వారిని విడిచి వెళ్ళిన తర్వాత ఒక స్వరం వచ్చి వారితో మాట్లాడింది. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? ఈ సంగతి మీరు ఎవరితోనూ చెప్పొద్దు, ఇది మీరు మనసులో పెట్టుకోండి అని మరి యేసుక్రీస్తుల వారు వారికి చెప్పినట్టుగా మనకి ఆజ్ఞాపించినట్లుగా మనకి సెలవిస్తుంది. వారు ఆ కొండ దిగివచ్చి చుండగా మనిషి కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు సూచన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించును. మృతుల నుండి లేచుటనగా ఏమిటని ఒకరితో వారు తర్కించుకున్నారు. తర్కించుకున్న మృతుల్లో లేచడం ఏంటి అది వారికి అర్థం కావడం లేదు. యేసుక్రీస్తుల వారితో ఉంటున్నారు కానీ వారికి బోధ పడలేదు వాళ్ళకి.
అందుకనే ఈ విషయాలన్నింటినీ యేసుక్రీస్తుల వారు మరి శిష్యులకి తెలియజేస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పుడు 14 వచనం చూద్దాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనసమూహం కూడి ఉండగా శాస్త్రులు వారితో తర్కించుట చూసిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారితో అడిగిన. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక ఆయన తన కుమారుని తీసుకుని వచ్చాడు. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుడిని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పడగొట్టిన వాడు అక్కడ పాడు చేసేస్తున్నాడు. నా కుమారుని ఒక మూగదయ్యం పట్టింది కనుక ఇప్పుడు నా కుమారుని స్వస్థపరచమని నీ శిష్యుల్ని అడిగాను, కానీ నీ శిష్యులు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. కనుక ఇప్పుడు ఏం చేయాలనంటే, నీ శిష్యులు ఎందువల్ల ఈ కార్యం చేయలేకపోయారంటే, అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను, వాడిని నా యొద్దకు తీసుకుని రానన్న. కానీ యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత, ఇదెందుకు దేవా తండ్రి, మేము ఎందుకు చేయలేమని యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు, మీరు అవిశ్వాసం చేతనే దీనిని చేయలేకపోయారు. మీరు ఎందుకు చేయలేకపోయారంటే దీన్ని, మీరు అవిశ్వాసం చేతనే, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే కదా, మీరు నాతో పాటు ఉంటున్నారు కదా, నేను చేసిన కార్యాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యాలి కదా, నేను చేసిన కార్యాలు మీరు కూడా చెయ్యాలి. ఇప్పుడు నేను చదువుతున్నాను, ఒకవేళ నేను లేకపోయినా మీరు కూడా ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని కొనసాగించాలి, చదువుకోవాలి. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా అప్పుడు అన్నదప్పుడు, అందుకైనా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే, అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైన వదలుకోవడం అసాధ్యమైన వారితో చెప్పాను. శిష్యులు ఏం చేస్తున్నారంటే పరిచర్యలో ఉంటున్నారు, కానీ ప్రార్థన వారికి దూరం అయిపోయింది. అందుకనే యేసుక్రీస్తుల వారు వారితో ఉన్న దూరంగా ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మరి మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండ్రి. అది ఎవరికైనా తెలియకుండా ఆయనకి ఇష్టం లేకపోయింది కనుక ఏలయనగా తన శిష్యుల్లో కొందరు మనిషి కుమారుడు మృతుల చేతికి అప్పగింపబడినని వారు ఆయన అనుచున్నారు, ఆయన చంపెదురు, 3వ దినాన ఆయన లేచినని చెప్పిన. వారు ఈ మాటను గ్రహింపలేదు, కానీ ఆయన అడిగిరి. అంతటి వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు, వీళ్ళల్లో మాలో ఎవడ గొప్పవాడని తమలో తాము అనుకుంటున్నారట. జయగాడు ఏమనుకుంటున్నారు వీళ్ళు, మాలో ఎవడు గొప్పవాడు, నేను గొప్ప అని అనుకుంటున్నారు ఆ 12 మందిలో. ఇప్పుడు కూడా చూడండి, మనకి ఒక 2-3 కలిసినప్పుడు దీంట్లో ఇంటెలిజెంట్ ఎవర్రా, టాలెంటెడ్ పర్సన్ ఎవర్రా అని అడుగుతూ ఉంటుంటారు 2-3 కూడుకున్నదప్పుడు. అలా టాలెంటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, యాక్టివ్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నాడో, తెలివైన వాడు, జ్ఞానవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎలాగ ఉండాలంటే అందరికీ మాదిరిగా ఉండాలి. వాడికి జ్ఞానం ఉన్నంత మాత్రాన, తెలివి ఉన్నంత మాత్రాన భవిష్యత్తు ఉండదు. ప్రజెంట్ ఉంటుందేమో కానీ భవిష్యత్తు ఉండదు. నీకంటే తెలివైన వాడు రావచ్చు, నీకంటే జ్ఞానవంతుడు రావచ్చు. కనుక అందుకనే యేసుక్రీస్తులో ఏమని చెప్పాడంటే, మాదిరిగా ఉండమని చెప్పాడు. మీలో ఎవడైతే గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడో వాడు అందరికంటే కడపటి వాడై ఉండాలి. వాడందరికీ ఏం చేయాలట, పరిచర్య చేయాలని యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. మీరు ఎలా ఉండాలంటే, ఒక చంటిబిడ్డను తీసుకుని జయగాడు ఒక చంటిబిడ్డను తీసుకుని వచ్చి ఈ చంటిబిడ్డ వల్ల ఎవరైతే మనసు కలిగి ఉంటారో అలాంటి వారిదే దేవుని రాజ్యమని వారితో చెప్పును. ఇటు చిన్న బిడ్డలో ఒకరిని నా పేరట చేర్చుకుని వాడు నన్నును చేర్చుకొనును, కనుక నన్ను పంపిన వాడిని చేర్చుకుని యేసుక్రీస్తుల వారు 3వ సందర్భాన్ని తెలియజేస్తున్నారు. ఇక చివరిగా 4వ సందర్భంలో, అంతటా యోహాను బోధకుడా, ఒకటి నీ పేరట వచ్చి అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు, మరి మేము ఏం చేయము, వాడిని మేము ఆటంకపరిచామని చెప్తున్నారు. అమ్మ, మీరు అతన్ని ఆటంకపరచకండి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడను కూడా లేడు. నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా ఎవడు నిందిస్తాడు? కనుక మీరు అభ్యంతర పడకండి అని యేసుక్రీస్తుల వారు మరి చెప్పినట్లుగా, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో ఏమండి వాడు అభ్యంతరపరచొద్దు అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచి చిన్నవానిలో నొకరిని అభ్యంతరపరిచేవాడు ఎవడో, వాడు మెడకు పెద్దడు తిరిగిరాయి కట్టబడే సముద్రంలో పడవేటి వాడికి మన యేసుక్రీస్తుల వారి పక్షాన్ని ఈరోజు అనేక సంఘాలు సేవలు చేస్తున్నాయి. ఆ సేవలు మనం ప్రశంసించాలి తప్ప ఆ సేవలని విమర్శించకూడదు. ఒకవేళ తప్పు చేస్తే దగ్గరికి వెళ్ళి మనం వారిని ప్రేమతో ఆదరించి చెప్పాలి, లేదా ప్రార్థనాపూర్వకంగా వారిని దేవునికి వదిలేయాలి మనం. కనుక ఇలాంటి విషయాలన్నింటినీ మాట్లాడుకుంటూ వస్తూ యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఏం చేయాలి, నీ కన్నుని తీసేసుకుని ఒంటి కన్ను గలవాడివే జీవంలో ప్రవేశించటం నీకు మేలు. నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? అవయవాలు ఎలా ఉండాలి మనకి, అవయవాలు ఏవైతే అభ్యంతరపరుస్తున్నాయో, అభ్యంతరపరుస్తున్న వాటిని అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, పిరికేసుకోవాలి, లాగేసుకోవాలి, తీసేసుకోవాలంటే దేవునికి అసహ్యమైనటువంటి ఈ చేతులతో దేవునికి ప్రార్థన చేయాలి, ఈ చేతులతో పాప పనులు చేయకూడదు, ఈ కన్నులతో దేవుని మాటలను మనం చదవాలి, ఈ కన్నులతో దేవుని వాక్కులు మనం చదువుకోవాలి, చూడాలి.
మేలుకరమైనటువంటి వాటిని కన్ను చూసేటట్టుగా ఉండాలి. స్వచ్ఛమైన వాటిని ఈ మనసు గ్రహించేటట్టుగా ఉండాలి. ఈ అవయవాలన్నీ, ఈ ఇంద్రియాలన్నీ ఈ అవయవాలన్నీ ప్రభువు మహిమార్థమై వాడబడాలని యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నారు. మనిషి ఒక్కడు సరిపోడా? మనిషికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు మనకి ఇచ్చే శాంతి సందేశం ఏంటన్నట్లయితే, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలనుకున్న వారు దేవునికి పరిచర్యకి ఆటంకంగా ఉన్న వాటిని అన్నిటినీ తొలగించుకుని ప్రభువుకి ఇష్టమైనటువంటి వారిగా, పరలోక రాజ్య పౌరులుగా, యోధులుగా, సైనికులుగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడు అట్టి రీతిగా మనల్ని సిద్ధపరచును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు ప్రేమ గల మా కన్నతండ్రి, కృపగల మీ ప్రేమకే వేలాది వందల స్థుతులు శ్రోహంతులు చేయించుకున్నాం తండ్రి. ఇటు రీగా తండ్రి, ఉదయకాలంలో మమ్మల్ని లేచి కాపాడే తండ్రి. ఇటు రీగా తండ్రి, మా పొడపాట్లు మీరే మమ్మల్ని కాచి కాపాడే తండ్రి. ఇటు రీగా తండ్రి, మార్కు సువార్త తండ్రి 9వ అధ్యాయం తెలియజేయడం మీరు సంతకాలకి వెళ్ళి మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే తండ్రి, రూపు వస్తున్న తండ్రి, రేపు రాబోతున్న 10వ అధ్యాయం కూడా తండ్రి మీ నామ మహిమార్థకరమై మేము నేర్చుకునేలా చూడండి తండ్రి. ఇంకా అది నాలుగు అది ముట్టిపడి స్వతమైన తండ్రి యేసుక్రీస్తు అడుగుతున్న పరతండ్రి. ప్రార్థన ప్రార్థన గడిచడానికి ఎంత మమ్మల్ని ట్రీగా దేయించినారు. ఈ ట్రీగా వాక్యం చదువుకున్నాం తండ్రి. వాక్యండి ఆ వాక్యం ఆనించాలి మీ కృపణలా చేంజ్ ఎంత ట్రీగా తండ్రి. ఇట్రీగా తండ్రి ఆనించాలి మీ కృపణలా చేంజ్ ఎంత ట్రీగా తండ్రి. బాకీ చేరుకుంటాను మా మనోరత్నం తెడిచినకి ఎంత ట్రీగా తండ్రి. వాక్యం చదువుకుంటాను. ఆ వాక్యం మీరు లోతులకి వెళ్ళి నేర్చుకునేది ఎంతమంది తండ్రి. ఇంకా తండ్రి రోగులను ముట్టి వచ్చమని తండ్రి. ఇంకా తండ్రి రోగులను ముట్టి వచ్చమని ఏసుకృష్ణ తండ్రి. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు ప్రభా. ఈ 2026 సంవత్సరం మొదటి దినాన్న తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి సహవాసాన్ని, మీ కుమారుని యొక్క రక్షణ సువార్తని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణను, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించు ప్రభా. మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందినందులకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, చదువుకున్నటువంటి ప్రతి మాట మా కుటుంబాల్లో, మా వినికిడిలో నేడు ఫలింపజేయండి. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు ఈ లోకంలో బ్రతకడానికి నాని వేయ ప్రయాసాలు పడుతున్నాం ప్రభా. మా మార్గాలను, మా పనులను మీరు స్థిరపరచండి, మమ్మల్ని బలపరచండి, మీ మహిమకై వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. మా దేహ ఇంద్రియాలు అన్నీ ప్రభా మీ మహిమ కొరకు వాడడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా. దుష్టుడు మమ్మల్ని ప్రేరేపించకుండా, దుష్టుడు మమ్మల్ని శోధించకుండా, ఇదిగో మెలకు కలిగి ఉండుటకు నిరంతరం నాయన ప్రార్థననే వారధిగా, సాధనగా, ఆయుధంగా చేసుకుని ప్రభా మీ సన్నిధిలో సముఖములు వర్ధిల్లుటకు సహాయాలు తెచ్చండి. అలా ఈ పరిచయను వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు కూడా తమ వంతుగా బాధ్యతగానైనా మీ పనిని చేసి ప్రభావ మిమ్మల్ని మహిమపరచడానికి మీ కృపా సహాయ సహకారాలు నీ బిడ్డలకు మెండుగా ప్రసాదించండి. వారు చేస్తున్న పనిని, పరిచయని దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2026 సంవత్సరం వారికి, వారి కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేలాగా నాయన వారి పనులు, వారి ప్రయాసాలు ఉండడానికి సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభా తండ్రి, ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసు మాకు దయచేయమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.